గుప్తా స్వామీజీ రూపంలో అమర్ ఇంటికి వస్తాడు. ఇక అక్కడికి వచ్చిన తర్వాత అమర్ వాళ్ళతో మీ భార్య అస్థికలు మీ ఇంట్లోనే ఉన్నాయి కదా, వెంటనే వాటిని నదిలో కలపండి అని చెప్పి గుప్తా అమర్ వాళ్ళకు చెబుతూ ఉంటాడు. ఇక దాంతో మనోహరి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటే ఆరు గుమ్మం దగ్గర నిలబడి ఇదంతా కూడా చూస్తూ ఉంటుంది. ఒకవేళ నా భార్య అస్థికలు నదిలో కలపకపోతే ఏం జరుగుతుందని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో గుప్తా మీరు ఎంతగానో ప్రేమించే మీ భార్య అస్థికలు నదిలో కలపకపోతే తనకు పునర్జన్మ ఉండదు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో అమర్ బాగి వాళ్ళు బాధగా చూస్తూ ఉంటారు. మీ భార్య త్వరలోనే తన కడుపున బిడ్డగా జన్మించబోతుంది అని చెప్పి స్వామీజీ వేషంలో ఉన్న గుప్తా అమర్ వాళ్ళకు చెప్పడంతో అమర్ బాగి ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.